న్యూస్ చూస్తున్నాము. కామారెడ్డి పట్టణంలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. కోసంగి కాలనీకి చెందిన బావ బామర్దులు సింహాద్రి విజయ్ నిన్నటి నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినా వారి ఆచూకీ మాత్రం కనిపించట్లేదు. ఈ రోజు ఉదయం ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కచెల్లెలు సీపాత్, ఆయాత్, మరియం మిస్సింగ్ అయ్యారు. మిస్సింగ్ అయిన పిల్లలంతా 10 ఏళ్ల లోపే ఉన్నారని తెలుస్తుంది. పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా 3 బృందాలుగా వెతుకుతున్నారు. इनके मेरे हस्बैंड लेके जाके वहाँ दुकान में दिलाते बोल के बोले तो छोड़ दिए उनको। दुकान बंद था, छोड़ दिए। कस्टमर आए तो छोड़ दे के चले गए। उन्होंने नहीं गए दुकान पे शॉप में गए, चिप्स लाल तो बोल के गए बच्चे। शिफात है, आयत, मरियम करके मेहरबानी करके कहाँ भी रहे तो फोन करो, जरा हमको भेज दो हमारे बच्चों। కామారెడ్డి పట్టణంలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, పిల్లలు మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ మిస్ అయిన పిల్లలందరూ కూడా 10 years బిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి ఎలాంటైనా ఆచూకీ ఇప్పటి వరకు కనిపించిందా? శివాని, కామారెడ్డి పట్టణంలో నిన్న ఇవాళ ఈ 2 రోజుల్లో 5 చిన్నారులు అదృశ్యం కావడం కామారెడ్డి పట్టణంలో కొంత ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భూసంగి కాలనీకి చెందినటువంటి సింహాద్రి 10 ఏళ్ల బాలుడు, విజయ్ 9 ఏళ్ల బాలుడు, 2 చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లినటువంటి చిన్నారులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కామారెడ్డి పట్టణం పోలీస్ స్టేషన్ లో చిన్నారులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అదృశ్యం పైన ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇవాళ కూడా మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందినటువంటి 3 అక్కా చెల్లెళ్ళు, సిపాత్ 8 ఏళ్ల చిన్నారి, అలాగే అయాత్ 7 ఏళ్ల చిన్నారి, మరియం 5 ఏళ్ల చిన్నారి ఇంటి నుంచి తండ్రితో కలిసి ఆటోలో ఈ 3 చిన్నారులు వెళ్లారు. అయితే ఓ షాపు దగ్గర ఆ చిన్నారులను వదిలిపెట్టి వారికి షాప్ లో తినుబండారాలు, చాక్లెట్ అలాంటి తినుబండారాలు వారికి కొనిచ్చి వాళ్ళ తండ్రి ఆటో తీసుకొని వెళ్లిపోయినటువంటి ఘటన. అక్కడ బయటికి వెళ్ళినటువంటి 3 చిన్నారులు కూడా తిరిగి ఇంటికి వెళ్ళకపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యారు. వరుసగా ఈ 2 రోజుల్లో 5 చిన్నారులు అదృశ్యం అవడం అక్కడైతే కలకలం రేపుతుంది. ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలు ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎస్పీ చైతన్య రెడ్డి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే 5 చిన్నారులు అంతా 10 ఏళ్ల లోపు ఉన్నటువంటి చిన్నారులే అదృశ్యం కావడం పైన కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ 2 రోజుల్లో 5 చిన్నారులు కనిపించకపోవడం పైన ఒకంత కామారెడ్డి పట్టణంలో ఆందోళన నెలకొంది. తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి వేదనకు గురవుతున్నారు. తమ చిన్నారులు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనే దానిపైన ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేపడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని సీసీ కెమెరాలను పూర్తిగా చెల్లడపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎస్పీ సాయి చైతన్య ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే 5 చిన్నారుల ఆచూకీ తెలుసుకుంటామని చెప్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.